ఆఫీస్ అయ్యాక ఇంటికి వెళ్ళి పడుకోవటం చాలా ఈజీ, కానీ కొన్ని రోజుల తర్వాత మనం సేమ్ రొటీన్కి స్టక్ అయిపోతాం. అందుకనే నేను ఇవాళ ఒక కొత్త స్కిల్ స్టార్ట్ చేశాను, టాటూ లెర్నింగ్. బట్ హానెస్ట్గా ఫస్ట్ డే చూశాక అర్థమైంది ఇది అంత ఈజీ కాదు. నేను జాయిన్ అయింది స్కార్ ఇంక్ టాటూ. నాకు అనిపించింది ఫస్ట్ డేలోనే టాటూ మషిన్ ఇస్తాడని, కానీ అక్కడ షాక్ ఇచ్చాడు. మాస్టర్ ఏం చెప్పాడంటే టాటూ అంటే ముందు బేసిక్స్ పర్ఫెక్ట్గా రావాలని. ఫస్ట్ డే ఆయన నాకు నేర్పించింది పోస్చర్, ఎలా కూర్చోవాలని, హ్యాండ్ ఎలా స్టేబుల్గా హోల్డ్ చేయాలని, బాడీ మూవ్ ఎలా ఉండాలని. ఎందుకంటే స్మాల్ షేక్ అయితే లైన్ ఫుల్ స్పాయిల్ అయిపోద్ది. అండ్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే డైరెక్ట్గా స్కిన్ మీద కాకుండా డ్రాయింగ్ బుక్లో స్టార్ట్ చేయాలా. ఒక మంత్ దాని మీద ప్రాక్టీస్ చేయమన్నాడు. తర్వాత బేసిక్ సెటప్ చూపించారు. పెన్సిల్ షార్ప్గా ఉండాలని చెప్పారు, ఎందుకంటే టాటూ నీడల్ ఫీల్ ఆల్మోస్ట్ అలాగే ఉంటుంది. ఫస్ట్ టాస్క్ ఏంటంటే స్ట్రేట్ లైన్లో టాప్ టు బాటమ్, బాటమ్ టు టాప్, లెఫ్ట్ టు రైట్, రైట్ టు లెఫ్ట్. వీడియోలో చాలా సింపుల్గా కనిపిస్తుంది కదా, కానీ పర్ఫెక్ట్ లైన్ డ్రా చేయడం చాలా కష్టం. నేను ట్రై చేసినప్పుడు కొన్ని లైన్ షేక్ అయ్యాయి, కొన్ని బెండ్ అయ్యాయి, కొన్ని మధ్యలో గ్యాప్ వచ్చాయి. అప్పుడు మాస్టర్ ఒక మాట చెప్పాడు, ఫాస్ట్గా కాదు కంట్రోల్తో చేయని. శాంతి సే డ్రా కరో. ఆ మూమెంట్లో నాకు ఒకటి అర్థమైంది, టాటూ అంటే జస్ట్ డ్రాయింగ్ కాదు, పేషెన్స్, ఫోకస్, హ్యాండ్ కంట్రోల్, డిసిప్లిన్ అన్నీ ఈక్వల్ ఇంపార్టెంట్. హానెస్ట్గా చెప్పాలంటే కంటిన్యూస్గా అలా కూర్చొని పేషెన్స్తో డ్రా చేయడం చాలా కష్టం. ఆఫీస్ తర్వాత బాడీ చాలా టైర్డ్ అవుతుంది, స్టిల్ అలాగే సైలెంట్గా కూర్చొని సేమ్ లైన్ మళ్ళీ ప్రాక్టీస్ చేయడం చాలా కష్టం. కానీ లోపల మాత్రం ఒక డిఫరెంట్ సాటిస్ఫాక్షన్ ఉంది. స్టార్టింగ్లో లైన్ చూసి నాకు నవ్వొచ్చింది, కొన్ని జిగ్జాగ్, కొన్ని హాఫ్ బెండ్, కొన్ని డిజాస్టర్ అనిపించింది. అప్పుడే మాస్టర్ ఒక మాట చెప్పాడు, పర్ఫెక్ట్గా రావడానికి ముందు తప్పులు కంపల్సరీ అని. ఓవరాల్గా ఫస్ట్ డే చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించింది. ఇంకా ఒక వీక్ ఫుల్గా లైన్ ప్రాక్టీస్ చేయాలా. ఈ జర్నీ కంప్లీట్ టాటూ ఆర్టిస్ట్ అయ్యే వరకు కంటిన్యూ చేస్తా. డే 2 కోసం వెయిట్ చేయండి.